ఇక సంగారెడ్డిలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మెజిస్ట్రేట్ గారే 308 సెక్షన్ కొట్టేసింది. మెజిస్ట్రేట్ కొట్టేస్తే మిగతా సెక్షన్లు ఏంటి? అన్ని బిలో 7 years బెయిలబుల్ సెక్షన్స్. బిలో 7 years దాంట్లో అరెస్ట్ చేయరు, స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. బిలో 7 years ఉంటే ఈయన మీద 22 కేసులు ఉన్నాయి, ఈయన హ్యాబిచువల్ అఫెండరు, ఇతన్ని జైలుకు పంపాల్సిందే అని చెప్పి తప్పుడు కేసులు అన్ని కూడా చూపించి ఇవాళ క్రిషాంక్ గారిని జైల్లో పెట్టడం జరిగింది. క్రిషాంక్ గారి మీద ఉన్న కేసులేంది? క్రిషాంక్ ఎవరన్నా మర్డర్ చేసిండా, రేప్ చేసిండా, టెర్రరిస్టా, ఏమన్నా క్రిషాంక్ ఏమైనా తప్పుడు చేసిండా? క్రిషాంక్ ని ప్రభుత్వ అరాచకాల్ని ప్రశ్నించిండు. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్లలో అవినీతి జరిగింది అంటే క్రిషాంక్ మీద కేసు. 10వ తరగతి పరీక్ష పత్రాలు లీక్ అయినాయి అని ప్రశ్నిస్తే క్రిషాంక్ మీద కేసు. కంచె గచ్చిబౌలి భూములు అమ్ముతున్నారు, అక్కడ మూగ జీవాలన్నీ చచ్చిపోతున్నాయి, చెట్లు కొట్టేస్తున్నారు, ఇది అన్యాయం అంటే కంచె గచ్చిబౌలిలో కేసు. సోమ్ డిస్టిలరీ అనేది బ్యాన్ చేసిండ్రు, సోమ్ డిస్టిలరీ మందు దాగి చాలా మంది చనిపోయిండ్రు, ఆ సోమ్ డిస్టిలరీని తెలంగాణలో ఎట్లా తెస్తారు అని అడిగితే క్రిషాంక్ మీద కేసు. అదేవిధంగా మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ ఇంగ్లాండ్ పట్ల కాంగ్రెస్ నాయకులు దుర్మార్గంగా వ్యవహరించారు, మన దేశ పరువు పోయింది, రాష్ట్ర పరువు పోయింది, దాని మీద విచారణ జరపాలి అంటే విచారణ జరపరు గాని ప్రశ్నించినందుకు క్రిషాంక్ మీద కేసు. అదేవిధంగా ఒక ఆయన అనుముల మహానందరెడ్డి ఒక కేసులో ఇన్వాల్వ్ అయినాడు, ఆ కేసులో అందరిని అరెస్ట్ చేసిండ్రు. అనుముల మహానందరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు? ఆయన ఇంటి పేరు అనుముల ఉన్నందుకే ఆయన విడిచిపెడతారా? ఆయనను ఎందుకు అరెస్టు చేయరు అని అడిగితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడే పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తాడు.